హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 5, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసిన టాపిక్ నుండే ఇవ్వడం జరిగింది. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త లేదా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి జన్మదినోత్సవం లేదా జయంతి ఏ రోజున చూస్తాం మనం? ఆగస్టు 7న స్థిరమైన లేదా సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా, ఇంగ్లీష్లో సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? డైరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర ప్రభుత్వం. సో మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోండి, మహారాష్ట్ర. ఇక ఎంఎస్ స్వామినాథన్ గురించి మనం తరచూ డిస్కస్ చేస్తూనే ఉన్నాము. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇకపోతే ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతి 7th ఆగస్టు మనం చూస్తాము. 7th ఆగస్టు 1925లో తను జన్మించడం జరిగింది. ఓకేనా? ఇక 2023 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన తను స్వర్గస్థులయ్యారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాంటి ఎంఎస్ స్వామినాథన్ గారు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. తనని ప్రతి ఏటా కూడా మనము గుర్తు చేసుకోవాలి, వ్యవసాయ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో వ్యవసాయ రంగానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా సస్టైనబుల్ ఫార్మింగ్ యాక్టివిటీస్కి లేదా వ్యవసాయ రంగాన్ని సస్టైనబుల్గా మార్చాలని చెప్పేసి ఈ ఇంపార్టెన్స్తో ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన గురించి మనం వార్తల్లో చూసాము. ఓకేనా? సో లాస్ట్ వీక్ ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇటీవల కొన్ని డేట్స్ గురించి మనం చూస్తున్నాం వార్తల్లో. కొత్తగా వార్తల్లోకి వస్తున్న డేట్స్ ఉదాహరణకు తీసుకుంటే సెప్టెంబర్ 23 ప్రతి ఏటా కూడా మనము ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి అధికారికంగా చూసాము. మే మంత్లోనే డిస్కస్ చేసాము ఆ టాపిక్. సో రానున్న సెప్టెంబర్ 23 ఇక ప్రతి ఏటా కూడా ఆయుర్వేద దినోత్సవంగా ఇలాంటివి. అండ్ ఇటీవల కొన్ని రీజనల్ ఇంపార్టెన్స్లో భాగంగా లడఖ్కి సంబంధించి లడఖ్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ రానున్న ఆగస్టు 12వ తేదీ ఉంది కదా, ఆగస్టు 12వ తేదీని సఫాయి ఆందోళన్ డేగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఆ టాపిక్ని కూడా చూసాము. అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక డే ఆగస్టు 14. ఇప్పుడు మనం చూస్తాము రానున్న ఆగస్టు 14 ప్రత్యేకత ఏంటి? విభజన ఘోరాల స్మారక దినోత్సవం, పార్టిషన్ హారర్స్ డే. ఇలాంటివి కొన్ని ఏవైతే ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్నాయో, కొత్తగా డిస్కస్ చేస్తున్నామో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ని చూడవచ్చు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నాను. మహారాష్ట్రలో ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, లేదా అలయన్స్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉంది అక్కడ. ఎట్ ద సేమ్ టైం సో అలయన్స్లో ఎవరున్నారు? శివసేన పార్టీ. ఎవరికి సంబంధించిన శివసేన పార్టీ? ఏక్నాథ్ షిండేస్ శివసేన పార్టీ, అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సిపి పార్టీ. వీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? దేవేంద్ర ఫడ్నవీస్ గారు. మహారాష్ట్రలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. క్లియర్. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రాలకైతే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో ఆ రాష్ట్రాలకి సంబంధించి ఆ సంఖ్య గుర్తుంచుకోండి. నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్, ఇవి కూడా అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఎంఎస్ స్వామినాథన్స్ బర్త్ యానివర్సరీ యాజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డే ఎవరు? మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కొన్ని విషయాలకి. ఇక ఆగస్ట్ మంత్లో మనం చూడబోతున్నాం. ఆగస్టు 27 నుండి గణేష్ ఉత్సవాలు, అలా రాష్ట్ర పండుగగా గణేష్ ఉత్సవాలను కూడా గుర్తించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఈ స్క్రిప్ట్ అంతా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్లో. మరొకసారి చూడండి. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి జన్మదినోత్సవంను స్థిరమైన వ్యవసాయ దినోత్సవం లేదా సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా జరుపుకోవాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ప్రకటించింది. ఓకేనా? సో ఎంఎస్ స్వామినాథన్ గారి శత జయంతి పురస్కరించుకొని ఈ ప్రత్యేకత. 1925లో జన్మించారు కదా తను, 2025. సో శత జయంతి ఉత్సవాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇకపోతే ఎంఎస్ స్వామినాథన్ గారికి సంబంధించి భారతదేశ హరిత విప్లవానికి నాంది పలికిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త.
రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే 2024 సంవత్సరంలో భారతదేశ చరిత్రలోనే ఇంకా చెప్పాలంటే భారతరత్న పురస్కార చరిత్రలోనే అత్యధికంగా ఒకే సంవత్సరం 5గురికి భారతరత్న పురస్కారాల ప్రకటన మనం చూసాము 2024 లాస్ట్ ఇయర్. అలా 5గురు పురస్కార గ్రహీతల్లో ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ఒకరు. గుర్తుంచుకోండి, ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న పురస్కారం ఎప్పుడు వరించింది అంటే 2024 పోస్ట్ థమస్ మరణించిన తర్వాత. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రముఖ పురస్కారాలను గ్రహించడం జరిగింది. సో రామన్ మెగసెసే ఏషియా నోబెల్ అని చెప్తాము. అండ్ ప్రపంచ ఆహార పురస్కారం ఏదైతే ఉంటుందో అది కానివ్వండి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అడుగుతారు. అండ్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా తనకున్న గుర్తింపు ఏంటంటే ఒక బిరుదు అనుకోండి. సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్, ఈ క్రింది వారిలో ఎవరిని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్గా వ్యవహరిస్తారు అని చెప్తారు ఎంఎస్ స్వామినాథన్ గారు, ఓకేనా. ఇక హరిత విప్లవం గురించి మీకు ప్రత్యేకంగా డిస్కస్ చేయాలంటే 1960sలో సబ్జెక్టు కండిషన్ 1966 ఆ సమయంలో ఉత్తర భారత ప్రాంతంలో మనం హరిత విప్లవాన్ని చూడడం జరిగింది. హరిత విప్లవానికి నాంది. సో లబ్ధి పొందిన పంటలేంటి ఇవన్నీ కూడా మనం తరచూ చూస్తూనే ఉన్నాం, డిస్కస్ చేస్తూనే ఉన్నాం, రైట్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. భారతదేశంలో ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొదలై దేశవ్యాప్తంగా విస్తరించింది హరిత విప్లవము 1960sలో, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. హై ఈల్డింగ్ విత్తనాలను ఉపయోగించడం వల్ల గోధుమ, వరి పంటల దిగుబడి భారీగా పెరిగింది, రైట్. సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ కంటిన్యూషన్ అనుకోండి. ఇక ఎందుకంటే ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం గురించి డిస్కస్ చేశాను కాబట్టి అదే మహారాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా ఈరోజు మనం ఫస్ట్ టాపిక్లో చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ సూపర్లేటివ్ టాపిక్. సూపర్లేటివ్స్గా మనం ఏ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల రాష్ట్రాల వారీగా అబ్జర్వ్ చేస్తే చాలా సూపర్లేటివ్ టాపిక్స్. జస్ట్ చూడండి, నిన్నటి క్లాస్లో సబాటికల్ లీవ్స్ అని చెప్పేసి సిక్కిం రాష్ట్రం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. రీసెంట్గా సిక్కిం రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ నొమాడ్ విలేజ్, భారతదేశంలో మొట్టమొదటి ఎక్తెన్ అని ఒక విలేజ్ గురించి చూసాము. ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ మహారాష్ట్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందంట. ఏఐ ఆధారిత ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీదకి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తూ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇక్కడ అంగన్వాడీ అనే ఒక టాపిక్ని కూడా మనం సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలంటే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ఇండియా ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి అటువంటి రాజ్యాంగంలో మనము నాలుగవ భాగం డిపిఎస్పీస్ గురించి, డిపిఎస్పీస్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లేదంటే ఆదేశిక సూత్రాలు అంటాము. ఆదేశిక సూత్రాలని మనము ఆర్టికల్ 36 నుండి 51 వరకు చూస్తాం కదా. అందులో ఒక ఆర్టికల్ 45 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 45 ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అక్కడ మనం అంగన్వాడీలను కూడా జోడించుకోవచ్చు, ఓకేనా. అంగన్వాడీస్. సో ఏ ఆధారిత అంగన్వాడీ కేంద్రం భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడ అంటే మహారాష్ట్రలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారు నాగ్పూర్ డిస్టిక్లోని, మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్ జిల్లాలోని వడ్డమ్నా గ్రామం పేరు వడ్డమ్నా అనే గ్రామంలో భారతదేశంలోని తొలి కృత్రిమ మీద ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అంగన్వాడీ సెంటర్, ఓకేనా. సో లొకేషన్ గుర్తుంచుకోండి. మరి ఏ కార్యక్రమం కింద అంటే రాష్ట్రంలో ఇప్పటికీ అమలవుతున్న మిషన్ బాల్ బరారీ అనే ఒక స్కీమ్లో భాగంగా ఏఐ ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక అంగన్వాడీ కేంద్రం అంటే మీకు తెలుసు కదా, ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి పోషకాహారాన్ని పెంచడం కోసము అండ్ ప్రాథమిక విద్యను అందించడం ఇటువంటివన్నీ నడుస్తూ ఉంటాయి, ఓకేనా. సో ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు. ఇక ఏఐ అంగన్వాడీ కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ డాష్బోర్డ్స్ అండ్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ కేంద్రం ముఖ్య లక్ష్యాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో బాల విద్యకి అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడం అనేది. చిన్నతనం నుండి డిజిటల్ టెక్నాలజీని చూస్తున్నాం. ఇక్కడ చిన్నారులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాథమిక విద్యను అందించడం అనేది ఇందులో ఇంపార్టెంట్. ఇక మహారాష్ట్రలో ఇప్పటికీ అమలవుతున్న
మిషన్ బాల్ బరారీ గ్రామీణ బాలల విద్య ఆరోగ్య సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ఒక ప్రత్యేక పథకం. రైట్. ఇక అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఇయర్ గుర్తుంచుకోండి, 1975 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో 0 నుండి 6 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యను అందించడం అనేది అంగన్వాడీల యొక్క ఉద్దేశము. మీకు సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలంటే కాన్స్టిట్యూషన్లో భాగంగా ఆర్టికల్ 45 లింక్ చేసుకోండి అండ్ 1975 గుర్తుపెట్టుకోండి అంగన్వాడీలకు సంబంధించి. రైట్. ఇక సెకండ్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి. మనం రక్షణ రంగానికి సంబంధించి ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ని వార్తల్లో చూస్తున్నాం. నిన్నటి రోజున డిస్కస్ చేసిన టాపిక్స్లో ఒక ఒప్పందం గురించి చూసాము. అండ్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులు ముఖ్యంగా వేటిపైన ఫోకస్ చేయాలంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సెకండ్ వచ్చేసేసి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాము, డిఫెన్స్ ఇంపోర్ట్స్. థర్డ్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో మన వార్తలు చూస్తున్న నివేదికలు, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదికలు కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో మనం చూసిన గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ కానివ్వండి, ఇటువంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి కుదురుతున్న ఒప్పందాలు, డిఆర్డిఓ బీడిఎల్ ఒప్పందం ఉద్దేశం ఏంటి, ఇలాంటివి. అండ్ ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి రక్షణ రంగ అవసరాలను ఉద్దేశించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేస్తుంది. ఇక లాస్ట్ ఏం చూడాలంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. అవి షిప్లే కానివ్వండి, మిసైల్సే కానివ్వండి, రాకెట్సే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన డిఫెన్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి భారతదేశానికి సంబంధించి లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ ఎవరు, రష్యా. మనం అత్యధికంగా రక్షణ రంగ దిగుమతులను ఏ దేశం నుండి అంటే రష్యా నుండి చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా భారతదేశం ఏ ఆయుధాలను లేదా ఏ యుద్ధ విమానాలు లేదా ఏ డ్రోన్స్ని ఏ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ యుఎస్ఏ అగ్రదేశం, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి పొసిడాన్ 8I నిఘా విమానాలను, పొసిడాన్ 8I ప్రస్తుతం భారతదేశ అమ్ముల పొదిలో దాదాపు 16 ఉన్నాయి నిఘా విమానాలు. ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశ తీర ప్రాంతంలో నిఘా వేస్తున్నాయి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా నుండి ఇటీవల మనం చూసాము అపాచీ, చినూక్ అండ్ MH-60 రోమియో హెలికాప్టర్స్. MH-60 రోమియో హెలికాప్టర్స్ ఇవి అమెరికా నుండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో సిగ్ సావర్ తుపాకుల గురించి కానివ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్పూన్ మిసైల్స్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా. ఇకపోతే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ దేశం నుండి మనం ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం అంటే హెరాన్ డ్రోన్స్ కానివ్వండి, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ని కానివ్వండి, లేదంటే నెగెవ్ లైట్ మిషన్ గన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇకపోతే ఫ్రాన్స్ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఏంటంటే ఉదాహరణకు తీసుకుంటే ఇటీవల మనం తరచు వార్తలు చూస్తున్న రఫేల్ ఫైటర్ జెట్స్, రఫేల్ యుద్ధ విమానాలు కానివ్వండి, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కానివ్వండి, వీటిని. ఇకపోతే యుఎస్ అయిపోయింది కదా, రష్యా. సో గతంలో యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళము. సో ఇప్పుడు మనం రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటూనే కనుక అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశం అత్యధికంగా రష్యా నుండి రక్షణ రంగ దిగుమతులను చేపడుతోంది. ఇటీవల కాలంలో మనం చూసాము ఇండియా పాకిస్తాన్ సంక్షోభ పరిస్థితిలో మనం S-400 గురించి ప్రశంసించాము. S-400 మిసైల్ సిస్టమే కానివ్వండి. అండ్ ఇంకొకటి బ్రాహ్మోస్. సో బ్రాహ్మోస్ ప్రత్యేకత ఏంటి, భారత రష్యా సంయుక్తంగా తయారు చేసిన క్షిపణులు, ఇటువంటివి. ఓకేనా. అండ్ ఇటీవల కాలంలో మనం చూసాము MiG-29 యుద్ధ విమానాల గురించి. వాటిని డీకమిషన్ చేయబడుతున్నాము. విడతల వారీగా సెప్టెంబర్ మంత్ వరకు MiG-29 యుద్ధ విమానాలను ఇక భారత వాయుసేన నుండి వీడుకోలు పలకబోతున్నాం. వాటి స్థానంలో లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్ యుద్ధ విమానాలు మనం కమిషన్ చేయబోతున్నాము. గుర్తుపెట్టుకోండి, MiG అంటే మనము యుఎస్ఎస్ఆర్ అప్పుడు సోవియట్ యూనియన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇటువంటివి. ఓకేనా. ఇక AK రైఫిల్స్, ఇవి కూడా రష్యా నుండే AK రైఫిల్స్. క్లియర్.
ఇక ఇవి పోతే ఇక్కడ మనకు వార్తల్లోకి వచ్చింది స్పెయిన్. సో స్పెయిన్ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్న C295 విమానాలు. ఈ ఒప్పందం ఏంటో ఇది చూద్దాం ఇక్కడ. సో ఎయిర్బస్ C295 విమానము భారత వైమానిక శక్తికి కీలక మైలురాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ తన వాయుసేన ఆధునీకరణలో అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అందులో ఎయిర్ ఫోర్స్ పరిధిలో స్పెయిన్ నుంచి మొత్తం 16 ఎయిర్బస్ C295 విమానాలను పొందింది. ఈరోజు మన వార్తాపత్రికలో చూసాము. తాజాగా చివరి విమానం షెడ్యూల్ కన్నా 2 నెలల ముందే ఆగస్టులోనే అందుకుంది. ఇక ఎయిర్బస్ C295 మధ్యస్థాయి వ్యూహాత్మక రవాణా మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ విమానం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఉద్దేశం ఏంటి మరి ఈ C295 విమానాలు ఏ పర్పస్లో వాడతాయంటే ముఖ్యంగా పెద్ద ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా, సైన్యాన్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం తరలించడానికి కానివ్వండి, సామగ్రిని తీసుకుపోవడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా. సో సైనిక దళాల రవాణా కోసం ఉద్దేశపడితే చాలా పెద్దగా ఉంటాయి ఇవి. సో సామగ్రి రవాణా, లాజిస్టిక్స్ కోసము అంటే రక్షణ రంగానికి సంబంధించి, అండ్ వైద్య తరలింపు, అండ్ అట్ ది సేమ్ టైం సముద్ర నిఘా కోసం ఉద్దేశించబడ్డాయి. మరి ఈ C295 విమానాలను ఏ సంస్థ తయారు చేసింది? సో CASA స్పెయిన్ దేశానికి చెందింది. 1990sలోనే అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్నాయి. ఇక ప్రధాన లక్ష్యం మరి C295 విమానాల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారత వాయుసేనలో ఉన్న పాత HS-748 ఆవ్రో విమానాల స్థానంలో ఆధునిక విమానాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం చూడండి, మన ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా మోడర్నైజ్ అయిపోతుంది. మిగ్ విమానాల స్థానంలో ప్రత్యేకంగా తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి, ఇక ఇప్పటికే పాతబడిన HS-748 ఆవ్రో విమానాల స్థానంలో వీటిని ఇప్పుడు ఓకేనా C295ని దేశవ్యాప్తంగా వ్యూహాత్మక రవాణా, అత్యవసర సైనిక కార్యకలాపాలను మరింత మెరుగుపరచడం అనేది ఉద్దేశం. ఓకేనా? ఇక C295 ప్రత్యేకతలు, ఇక ప్రాధాన్యత వచ్చేసేసి ఒప్పందంలో భాగంగా మొత్తం ఆర్డర్ ఇండియా, స్పెయిన్ దేశాల మధ్య ఒప్పందం ఏంటంటే 56 విమానాలు కొనుగోలుకు సంబంధించి, అందులో 16 ఏమో స్పెయిన్ నుంచి డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, కంప్లీట్గా తయారైనవి. ఇక 40 భారతదేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ద్వారా భారతదేశంలో తయారు చేస్తారు, గుర్తుంచుకోండి. ఇక ప్రైవేట్ రంగంలో తొలి సైనిక విమాన ప్రాజెక్ట్ 90% టెక్నాలజీ బదిలీ చేస్తుంది స్పెయిన్. 13,000 కంటే అధిక విడి భాగాలు భారతదేశంలో తయారవుతాయి, సరిపోతుంది. సో ఇలా రక్షణ రంగానికి సంబంధించి ఫోకస్ చేయండి. ఇటీవల కాలంలో ఏ అంశం వార్తల్లోకి వచ్చినా ఇంపార్టెంటే. ఓకేనా? ఎయిర్ బస్. సో ఎయిర్ బస్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఎయిర్ బస్ హెడ్ క్వార్టర్ వచ్చేసి టౌలోస్, ఫ్రాన్స్. ప్రపంచంలో అతిపెద్ద ఏరోస్పేస్ సంస్థల్లో ఒకటి. ఇక టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ మన భారతదేశానికి సంబంధించింది, రైట్. ఇక గతంలో మనం HS-748 ఆవ్రో విమానం అని చెప్పాను కదా ఇందాక, వాటి స్థానంలోనే ఈ C295 వస్తాయన్నాం కదా. వీటిని బ్రిటన్ తయారు చేసిన పాత తరం రవాణా ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించాడు. 1990s నుంచి భారత వాయుసేనలో వినియోగంలో ఉన్నాయి. వాటి స్థానంలో ఇక C295 కమిషన్ చేయబడుతున్నాం. ఇక రక్షణ రంగానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రక్షణ రంగము మరియు IIT 2 టాపిక్స్ని లింక్ చేసి మనం తరచూ వార్తల్లో నిలుస్తున్న అంశాలు, తరచూ వార్తల్లో చూస్తున్న అంశాలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇటీవల రెగ్యులర్గా రిపీటెడ్గా లాస్ట్ 6 months ఆర్ 1 yearలో IITs గురించి చాలాసార్లు చూస్తున్నాము. IITs సాధిస్తున్న ఇన్నోవేషన్స్ అనేవి వాటికి ఇంపార్టెన్స్ రావడానికి కారణము. పోటీ పరీక్షల్లో కూడా పోటాపోటీగా ప్రశ్నలు అడుగుతున్నారు IITsకి సంబంధించి. అందులోనూ IIT మద్రాస్ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇకపోతే సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి IIT వార్తల్లోకి వచ్చింది, IIT మద్రాస్. సో IIT మద్రాస్ క్యాంపస్ ఉంటుంది కదా, క్యాంపస్లో ఆర్మీకి సంబంధించి, సైన్యానికి సంబంధించి అగ్నిశోధ పరిశోధన కేంద్రం అనేది ప్రారంభమైంది నిన్నటి రోజున. అగ్నిశోధ పరిశోధన కేంద్రం IITలో ప్రారంభమైంది. AIITలో అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిధిలో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక IIT మద్రాస్ విషయానికి వస్తే ఇటీవల చాలా అంశాలు మనం చూసాము. IIT మద్రాస్కి సంబంధించి రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒకటి ఏంటంటే IITలో మొట్టమొదటిసారి స్పోర్ట్స్ కోటాని కూడా ప్రారంభించడము ఇటువంటివి. అండ్ ఇటీవల దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్ చైర్ని తయారు చేయడము ఇటువంటివి. ఓకేనా? సో భారత సైన్యం రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంగా IIT మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సహకారంతో అగ్నిశోధ్ అనే ప్రత్యేక పరిశోధన కేంద్రం, అగ్నిశోధ పరిశోధన కేంద్రం సైన్యానికి సంబంధించి ఎక్కడ ఏర్పడింది?
సో ఐఐటి మద్రాస్లో. ఈ కేంద్రాన్ని భారత సైనిక అధిపతి ప్రస్తుతం ఎవరున్నారు, జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు కదా, ప్రారంభించారు నిన్నటి రోజున. మరి అగ్నిశోధ్ యొక్క లక్ష్యాలు ఏంటంటే విద్యా సంస్థల ఆవిష్కరణలను సైనిక అవసరాలకు అనుగుణంగా మార్చడము. సో ఐఐటిలో అద్భుతమైన ఇన్నోవేషన్ చూస్తున్నాం, టెక్నాలజీ చూస్తున్నాం, దాన్ని సైనిక అవసరాల కోసము స్వీకరించడము. ప్రయోగశాల స్థాయి నుంచి పరిశోధనలు యుద్ధభూమిలో ఉపయోగపడే పరిష్కారాలుగా అభివృద్ధి చేయడము. రక్షణ రంగంలో సాంకేతిక ఆధునికీకరణ, స్వావలంబన పెంపొందించడము. ఇక కేంద్రం వివరాలు. జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ప్రారంభించారు, భారత సైనికాధిపతి, చీఫ్ ఆఫ్ ఆర్మీ. ఓకేనా. ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ చెన్నైలో ప్రారంభించారు. మరి ఐఐటి మద్రాస్కి ఇంకో కొన్ని సంస్థలు కూడా సహకారం అందిస్తున్నాయి. ఏంటి సంస్థలు అంటే, ఒకటి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, సెకండ్ వచ్చేసి ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, ఇది ఐఐటి ఇంక్యుబేటర్ స్టార్టప్, రైట్. సో వ్యూహాత్మక ప్రాధాన్యత. మరి ఈ ఒప్పందం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, భారత సైన్యం బ్రాడర్ ట్రాన్స్ఫార్మేషన్ స్ట్రాటజీలో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటవుతుంది. అగ్నిశోధ్ ఏం లేదు ఇక్కడ, భారత సైన్యానికి సంబంధించి అగ్నిశోధ్ ఏఐఐటిలో ఏర్పాటు. ఉద్దేశం ఏంటి, ఎనఫ్ విద్యా సంస్థలు పరిశోధన కేంద్రాల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది, రైట్. ఇక ఐఐటి మద్రాస్ 1959లో ఏర్పాటైన ఒక టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్. ఐఐటీస్ అంటేనే భారతదేశంలో అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే సంస్థలు. ఇక నెక్స్ట్ ఐఐటి పాలక్కడ్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి పాలక్కడ్. మరి ఐఐటి పాలక్కడ్ ఎక్కడ ఉంటుంది, కేరళ రాష్ట్రంలోని ఒక ఐఐటి. చాలా వరకు ఐఐటి పాలక్కడ్ గురించి గతంలో ఎప్పుడు వార్తల్లో వెరీ రేర్గా చూస్తూ ఉంటాము. సో ఐఐటి పాలక్కడ్లో హ్యూమన్ లైబ్రరీ అనేది ప్రారంభం అనే అంశము అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈరోజు వార్తాపత్రికలో ఇచ్చారు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఏఐఐటి క్యాంపస్లో హ్యూమన్ లైబ్రరీ ప్రారంభం కాబోతోంది. ఐఐటి పాలక్కడ్ అంటే ఇక్కడ ఎటువంటి పుస్తకాలు లేనటువంటి లైబ్రరీ. కామన్గా లైబ్రరీ అంటే పుస్తకాలు, ఇక్కడ పుస్తకాలు లేనటువంటి లైబ్రరీ. ప్రత్యేకత ఏంటో చూద్దాము. సో సామాజిక వివక్ష, మూసధోరణలను తొలగించడానికి ఉద్దేశించిన వినూత్న కార్యక్రమంగా ఐఐటి పాలక్కడ్ త్వరలో హ్యూమన్ లైబ్రరీని ప్రారంభించనుంది. హ్యూమన్ లైబ్రరీ అంటే ఇది పుస్తకాలు లేని గ్రంథాలయము. పుస్తకాల బదులు మానవులు తమ అనుభవాలు, జీవిత కథలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ వివక్షల గురించి కానివ్వండి, అసమానతల గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి. సో కార్యక్రమ లక్ష్యాలు: సామాజిక వివక్ష, కుల, తరగతి, లింగం, దివ్యాంగులకు సంబంధించి, వృత్తి లేదా ఇతర గుర్తింపుల కారణంగా పక్షపాతానికి గురైన వ్యక్తుల కథలను వెల్లడించడము. ఇక మూసధోరణలను తొలగించి సమాజంలో సమానత్వాన్ని, అవగాహనను పెంపొందించడం అనేది ఉద్దేశము. వ్యక్తిగత సంభాషణల ద్వారా హ్యూమన్ బుక్స్ అనుభవాలను తెలియజేయడం అనేది ఈ లైబ్రరీ యొక్క ప్రత్యేకత. మరి దేని నుండి ఇన్స్పిరేషన్ పొందాము? మరి ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి హ్యూమన్ లైబ్రరీ ఉందా అంటే డెన్మార్క్. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఒక కాన్సెప్ట్. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖాముఖి సంభాషణలు, ఇతరుల జీవన విధానాలు, సవాళ్ళ గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించడం, రైట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఐఐటి పాలక్కడ్ 2015లో ఏర్పాటైంది. కేరళ రాష్ట్రంలో ఉంది, పాలక్కడ్ డిస్టిక్లో. హ్యూమన్ లైబ్రరీ అంతర్జాతీయ ఉద్యమంగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టాటిక్ పాయింట్స్. స్థాపకుడు రోనీ అబెర్గల్. ప్రారంభించిన సంవత్సరం 2000, కోపెన్హాగన్, డెన్మార్క్. ఓకేనా. మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిరోజు చూడండి, మీకు తెలుస్తుంది. ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది లేదా న్యూస్ పేపర్లో కనిపించింది అంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. దానికి అదనంగా జీకే పాయింట్స్ని ఇస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్. ఈ విధంగా మన ప్రిపరేషన్ కొనసాగిస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఆ విధంగానే మీకు నేను ప్రిపరేషన్ని కొనసాగించే విధంగా క్లాసెస్ ఇస్తూనే ఉన్నాను. ప్రతిరోజు చూడండి, ఓకేనా. తర్వాత మీరు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు పీడిఎఫ్ రూపంలో ప్రింట్ చేసుకునే విధంగా, సో ప్రింట్ చేసుకోండి, రివిజన్ చేయండి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మన యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. అందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు. ఇక ఆర్య సమాజ్కి సంబంధించి ఆర్య సమాజ్ వివాహాలపై న్యాయస్థానాల విచారణ.
ఇటీవల భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఆర్య సమాజ్లో జరుగుతున్న వివాహాలకి సంబంధించి కొన్ని విచారణ చర్యలు కూడా జరుపుతోంది. ఇక్కడ ఏంటంటే ఆర్య సమాజ్లో కొంతవరకు బలవంతపు మతం మార్పిడి ప్రక్రియలు జరుగుతున్నాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఫేక్ ఏజ్ సర్టిఫికేట్స్ని కూడా అక్కడ తీసుకొని పెళ్ళిళ్ళు చేస్తున్నారని ఇటువంటి చాలా ఉన్నాయి. సర్వసాధారణంగా ఆర్య సమాజ్ గురించి మీరు వింటూ ఉంటారు. ఎవరైతే ప్రేమికులు ఉంటారో సో ప్రేమికులు ఎక్కువగా ఆర్య సమాజ్ ద్వారానే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆర్య సమాజ్ సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ మీకు తెలుసు. దయానంద సరస్వతి గారి గురించి కానివ్వండి, ఎప్పుడు ఏర్పాటైంది, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాము. సో ఇటీవల ఆర్య సమాజ్ వివాహాల చట్టబద్ధత, నిర్వహణ విధానాలపై భారతదేశంలోని కోర్టులు దృష్టి సారించినాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వివాహాలను నిర్వహించే కొన్ని నకిలీ ఆర్య సమాజ సంస్థలు, ఫేక్ సంస్థలు, ఆర్య సమాజ్గా చెప్పుకుంటున్న ఫేక్ సంస్థలు సరైన వయస్సు నిర్ధారణ లేకుండా చట్ట వ్యతిరేక మత మార్పిడిలు, బాల్య వివాహాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు రావడంతో విచారణలు జరుగుతున్నాయి. ఆర్య సమాజ్ అనే పేరుతో కొన్ని ఫేక్గా ఏర్పాటైన సంస్థలు నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా ఫేక్ ఏజ్ సర్టిఫికెట్లను స్వీకరించి లేదా బలవంతంగా మత మార్పిడిలు చేసే ప్రక్రియలకు కారణమవుతున్నాయని చెప్పేసేసి ఇటీవల ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఎక్కడ? అలహాబాద్లో ఉంది. ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఈజ్ నాట్ ఇన్ లక్నో, జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి అలహాబాద్. సో ఆర్య సమాజ వివాహాల ద్వారా అక్రమ మత మార్పిడిలు, బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఆరోపణలతో విచారణలు చేపట్టింది హైకోర్టు అలహాబాద్. గుర్తుంచుకోండి, మనకు రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్ 25, 26, 27, 28 మత స్వాతంత్రం హక్కుల గురించి చూస్తాము. అందులో ఆర్టికల్ 25 నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, కానీ బలవంతపు మత మార్పిడులు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. యూపీలోని ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 ఉల్లంఘిస్తున్నాయని కోర్టు అనుమానిస్తోంది. విచారణ చేపట్టండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేసింది అలహాబాద్ కోర్టు. ఇక మధ్యప్రదేశ్ ఆర్య సమాజ్ పద్ధతిలో జరిపే వివాహాల సరైన నిబంధనలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సరైన పద్ధతులు పాటించట్లేరని. ఇక ప్రధాన సమస్యలు సరైన వయస్సు నిర్ధారణ లేకుండా వివాహాలను చేస్తున్నాయి ఆర్య సమాజులని, మత మార్పుల వ్యతిరేక చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఇటువంటివి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇక ఆర్య వివాహ ధృవీకరణ చట్టం ఏ సంవత్సరం అంటారు? 1937 ఆర్య మ్యారేజ్ వ్యాలిడేషన్ యాక్ట్ ఆర్య సమాజ్ పద్ధతిలో జరిగే వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటే లేదా ఆర్య సమాజ్లో ఎవరైనా ప్రేమికులు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుతుందా అని డౌట్ మీకు రావచ్చు. చట్టబద్ధంగా చెల్లుతుంది. మరి ఆ చట్టబద్ధత కల్పిస్తున్న చట్టం ఏంటంటే ఈ చట్టం. గుర్తుంచుకోండి, ఆర్య సమాజ వివాహాలు వ్యాలిడ్ అవుతాయి. ఓకేనా? ఇక వివాహం చేసుకునే ఇద్దరు తప్పనిసరిగా వివాహ యోగ్యత కలిగిన వయసులో ఉండాలి. ఒకవేళ మేల్ అయితే 21 అండ్ అబోవ్, ఫీమేల్ అయితే 18 అండ్ అబోవ్. ఓకేనా? తమను తాము ఆర్య సమాజ సభ్యులుగా ప్రకటించుకోవాలి. సో అంతర్కుల అంతర్మత వివాహాలకు చట్టబద్ధత ఉంటుంది. ఇక ఆర్య సమాజ చరిత్ర 1875 స్వామి దయానంద సరస్వతి గారు గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పిన ప్రముఖుడు. ఇక వేదాలు ఆధారంగా ఏకేశ్వర సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఇక దయానంద సరస్వతి గారు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు అంతర్కుల అంతర్మత వివాహాలు, స్త్రీ విద్యా ప్రోత్సాహంలో కీలకము. ఇక స్వామి దయానంద సరస్వతి గారు రాసిన రచనలు కనుక అబ్జర్వ్ చేస్తే సత్యార్థ ప్రకాశ్. ఓకేనా? గో బ్యాక్ టు వేదాస్. ఆర్య సమాజ ప్రధాన కేంద్రం వచ్చేసి ఢిల్లీ. రైట్? గుర్తుపెట్టుకోండి. బాల్య వివాహాలను నిరోధించే చట్టం ఏంటి భారతదేశంలో అంటే 2006లో ఉంది, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. బాల్య వివాహాలను నిరోధించే చట్టము. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ టాపిక్ని దాదాపు అన్ని కోణాల్లో అర్థం చేసుకునే ప్రయత్నము. ఓకేనా? మీకు అందుకే చూడండి, ఇక్కడ దయానంద సరస్వతి గారి గురించి ఇచ్చాను, ఆర్య సమాజ చరిత్ర గురించి ఇచ్చాను, జరుగుతున్న టాపిక్ ఇచ్చాను. ఇక నెక్స్ట్, సో ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది మొట్టమొదటి ఎడిషన్ నిన్నటి రోజున ప్రారంభమైంది. ఎవరికి సంబంధించిందంటే బిమ్స్టెక్ దేశాలకి సంబంధించి. బిమ్స్టెక్ దేశాలకి సంబంధించి మొట్టమొదటి ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది నిన్నటి రోజున ప్రారంభమైంది. మండే ఆగస్ట్ 4 రోజున ఎక్కడ? భారత్ మండపం, న్యూఢిల్లీ, మన దేశ రాజధాని వేదికగా ప్రారంభమైంది. సో గుర్తుంచుకోండి, ఎవరి ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. ఇక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఏంటంటే విదేశీ వ్యవహారాలను చూసుకునే కీలక మంత్రిత్వ శాఖ. ఎందుకు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి మనం చూస్తున్నామంటే బిమ్స్టెక్ అనేది 7 దేశాల కూటమి.
మరి ఆయా దేశాలకు సంబంధించి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ, కాబట్టి విదేశీ విధానం అనేది అమలు అవుతుంది ఇక్కడ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఇది 1950లో ఏర్పాటైంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, తను ప్రారంభించారు ఐసీసీఆర్. ఓకేనా, వారు నిర్వహిస్తున్నారు. రైట్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బిమ్స్టెక్కి సంబంధించి ఎన్ని దేశాలు ఉంటాయి మరియు ఈ ఉద్దేశం ఏంటి ఈ ఉత్సవం యొక్క. సో 2025 ఆగస్టు 4న భారత్ మండపం న్యూఢిల్లీలో మొట్టమొదటిసారి ఫస్ట్ ఎడిషన్ సో బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీతోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, సుబ్రహ్మణ్య జయశంకర్ గారు ప్రారంభించారు. ఇక మరి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకతలు చూస్తే సో పేరు వచ్చేసి సప్తా సర్ 7 నేషన్స్ 1 మెలోడీ థీమ్. సో ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ ఏమంటున్నాను ఫస్ట్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్, దీనికి సంబంధించి థీమ్ ఏంటి అని అడిగారు అనుకోండి, ఏ పేరుతో జరుగుతుంది అంటే సప్తాసూర్ 7 నేషన్స్ 1 మెలోడీ అని చెప్పేసేసి. ఇక స్థలం భారత్ మండపం న్యూఢిల్లీ, ఎప్పుడు జరిగింది. ఓకేనా, ఐసీసీఆర్ సంస్థ నిర్వహిస్తుంది. బిమ్స్టెక్ దేశాలు ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ, గుర్తుండే ఉంటుంది మీకు, నేను చాలాసార్లు చెప్పాను. మనము డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగే క్వశ్చన్లో ఒకసారి క్వశ్చన్ అడిగాను, బిమ్స్టెక్ 2025 శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, ఎవరి ఆతిథ్యంలో, ఎవరి అధ్యక్షతలో జరిగింది అని చెప్పేసి. సో బ్యాంకాక్ వేదిక జరిగింది, థాయిలాండ్ అధ్యక్షతన పెటంగ్టన్ షినవత్రా గారు ఇటీవల తన పదవీచ్యుతులయ్యారు. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్ 4న జరిగింది 2025. ఇక కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే బిమ్స్టెక్ దేశాల సాంప్రదాయ సంగీతాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ పాల్గొన్న దేశాల కళాకారుల ప్రత్యేక ప్రదర్శనలు, దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేయడము. ఇక విదేశాంగ మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు, సో దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడం అనేది అది కూడా విదేశీ విధానంలో భాగమని చెప్పేసేసి. రైట్, సరిపోతుంది. 2025 ఏప్రిల్ 4న థాయిలాండ్లో జరిగిన బిమ్స్టెక్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దాని ప్రకారం నిర్వహించడం అనేది ఒక మైలురాయి. ఇక బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. జూన్ 6, 1997లో ఏర్పాటైంది. బ్యాంకాక్ డిక్లరేషన్ అని మనం చూస్తూ ఉంటాము. అండ్ ఢాకా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. సభ్య దేశాలు 7. ఇక ఐసీసీఆర్ 1950లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రతి ఏటా కూడా మనం యోగా దినోత్సవాన్ని చూస్తాం కదా, జూన్ 21. అలా యోగా దినోత్సవాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ఐసీసీఆర్ఏ అవగాహన కల్పిస్తూ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక రేపటి రోజున ఆగస్టు 6, 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్న ఒక భవనము కర్తవ్య భవన్. కర్తవ్య పత్ గురించి మీకు ఐడియా ఉంది కదా, గతంలో రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు కర్తవ్య పత్. సో ఢిల్లీలో ఆ ప్రాంతంలోనే కర్తవ్య భవన్, ముఖ్యంగా పరిపాలనకు సంబంధించి. సో రేపటి రోజున ప్రారంభించబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చారు ఈ టాపిక్. సో 2025 ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని కర్తవ్య పత్ వద్ద కర్తవ్య భవన్ భవనాన్ని ప్రారంభించనున్నారు. మరి ఈ భవనం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి కదా, ఒకే చోట చేర్చి పరిపాలన పనితీరును మెరుగుపరచడం. గుర్తుంచుకోండి, సమర్థ, సత్వర, పౌర కేంద్రిత పాలనను అందించడం అనేది ఈ కర్తవ్య భవన్ యొక్క ఉద్దేశము. ఓకేనా, దాదాపు 1.5 lakh చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది బిల్డింగ్. రేపు గ్రాండ్ ఇనాగ్రేషన్ జరగబోతోంది. ఓకేనా, ఈ ఇనాగ్రేషన్ సందర్భంగా భారత ప్రధాని గారు ఏమైనా వ్యాఖ్యలు చేసినా, దాని గురించి ప్రత్యేకతలు చెప్పినా అవన్నీ కూడా మళ్ళీ మనం చూడాలి. రైట్, సో ప్రధాన లక్ష్యాలు ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఒకే చోటకు చేర్చి సమన్వయపరచడము. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అన్నట్టు, మనం కదా ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ అలా చూస్తాం కదా, అన్ని ప్రభుత్వ శాఖలు అన్నీ ఒకే దగ్గర పనిచేస్తారు. అలా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా. ఓకేనా, అంటే ఎవరికి వారే పనిచేస్తారు కానీ ఆఫీసెస్ అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా. రైట్, సెంట్రల్ విస్టా పునర్నిర్మాణంలో భాగం అంటే ఇది కర్తవ్య భవన్ భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రానున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ సామాన్య కేంద్ర కార్యాలయం భవనాల్లో మొదటిదంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. గతంలో కర్తవ్య పత్ని రాజ్పథ్గా పిలిచేటోళ్ళం, 2022 సంవత్సరం నుండి కర్తవ్య పత్గా మనం పిలుస్తున్నాం.
ఇక కొన్ని గణాంకాలు, నివేదికలు చూద్దాం. ఒక 2 to 3 రిపోర్ట్స్ ఉన్నాయి ఈరోజు. పక్కన పెడితే మనం పవన శక్తి ఉత్పత్తి గురించి మీరు చూస్తూ ఉంటారు. పవన శక్తి ఉత్పత్తి ఎక్కడికైనా మీరు హిల్లీ ఏరియాస్ వెళ్ళినప్పుడు, హిల్లీ ఏరియా అంటేనే హై, ఉదాహరణకు మీరు తిరుపతికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, అక్కడైనా పర్లేదు, పైన మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద ఫ్యాన్ లాంటి నిర్మాణం ఉంటుంది, టర్బైన్, పెద్ద ఫ్యాన్. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పవన శక్తిలో అది రొటేట్ అవుతూ ఉంటేనే మనకు శక్తి ఉత్పత్తి అది. ఇటీవల మనం రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా ప్రపంచమంతా కూడా పునరుత్పాదక శక్తి వనరుపైన ఆధారపడుతోంది. భారతదేశం కూడా అత్యధికంగా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, అందులో అత్యధికంగా సోలార్ ఎనర్జీ. ఇకపోతే రెన్యూవబుల్ ఎనర్జీలో ఒకటి విండ్ ఎనర్జీ. మరి అటువంటి విండ్ ఎనర్జీలో భాగంగా మనం ఎనర్జీని, శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రమాదం కూడా జరుగుతోంది. పాపం పక్షులు చచ్చిపోతున్నాయి. ఈ విండ్ టర్బైన్ లేదంటే ఈ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో, ఈ విండ్ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో అవి తిరుగుతున్నప్పుడు వాటికి తాకి పక్షులు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి ఇటీవల కొన్ని గణాంకాలు. ఇక్కడ ఎంత శక్తి ఉత్పత్తి అవుతుంది, ప్రతిఫలితంగా ఎన్ని పక్షులు చచ్చిపోతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ ఏరియా ఉంటుంది కదా, థార్ డిజర్ట్ ఏరియా, ఆ ప్రాంతాన్ని టార్గెట్ చూస్తున్నాం. సో 2025 ప్రారంభంలో భారత్ 3.5 గిగావాట్ల విండ్ పవర్ను జోడించి 82% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అద్భుతం వృద్ధి. అయితే రాజస్థాన్ తారెడార్లో విండ్ టర్బైన్స్ ఉంటాయి కదా, ఆ టర్బైన్స్ దగ్గర భారీగా పక్షుల మరణాలు జరిగినట్లు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యయనం చెప్పింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వన్యప్రాణులకు సంబంధించి ప్రముఖంగా వినపడే ఒక సంస్థ, డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు చేసిన పరిశోధన ప్రకారము, రాజస్థాన్ తారెడార్ని పరిశోధన ప్రకారము జైసల్మీర్ ఏరియాలో దాదాపు 3000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సర్వే చేస్తే పరిశీలించిన టర్బైన్లు 90 టర్బైన్స్ ఉన్నాయి, ఇలాంటి విండ్ టర్బైన్స్. అక్కడ గుర్తించిన పక్షుల కళేబరాలు ఏవైతే ఉంటే పక్షి చచ్చిపోయిన తర్వాత అక్కడ ఉంటాయి కదా బోన్స్ కానీ వాటి రెసిడ్యూస్ ఉంటాయి కదా, ఇన్ని పక్షులు చచ్చిపోయి పడేయంట. పక్షుల మరణాల అంచనా సంవత్సరానికి ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకి దాదాపు 4464 పక్షులు చచ్చిపోతున్నాయి, గుర్తుంచుకోండి. సో వాస్తవానికి టెక్నాలజీ వైపు మనం వెళ్తున్నాం, కానీ కొన్ని మూగజీవులు ఈ టెక్నాలజీకి బలవుతున్నాయి. ఇంకోటి కూడా చూడండి, మనం హై స్పీడ్ ఇంటర్నెట్ కోసము ప్రయత్నిస్తూ ఉంటాము, వేగవంతమైన స్పీడ్ కోసము. కానీ ఈ ఫ్రీక్వెన్సీ పెంచేసరికి, ఆ టవర్ సిగ్నల్స్ పెంచేసరికి పక్షులు చచ్చిపోతున్నాయి. మీరు చూసే ఉంటారు సలీం అలీ, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంతెందుకు రోబోట్ 2.0 మూవీ చూస్తుంటారు. రోబోట్ 2.0 మూవీ అనేది సలీం అలీ జీవితం ఆధారంగానే తెరకెక్కిన చిత్రము. అక్షయ్ కుమార్ గారు ఉంటారు కదా రోల్, చూడండి ఒకసారి. సో ప్రధాన పరిశీలన అంశాలు ఏంటి? ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ఏం చెప్తున్నారంటే టర్బైన్లు లేని ప్రాంతాల్లో ఒక్క పక్షి కూడా మరణించలేదంట. ఎందుకంటే ఆ టర్బైన్ తాకలేదు, చచ్చిపోలేదు. ప్రమాదంలోని అత్యంత కీలకమైన పక్షి ఏంటంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ పక్షి. కానీ అది ఇప్పుడు మరణిస్తోంది ఈ టర్బైన్స్ వల్ల. అత్యధికంగా ప్రభావితమైన పక్షులు వచ్చేసి ర్యాప్టర్స్, గద్దలు, పక్షి మాంసాహారులు. ఇక మరణాలకు ప్రధాన కారణం టర్బైన్ బ్లేడ్లతో ఢీకొట్టడము, పక్షులు టర్బైన్లకు సంబంధించి విద్యుత్ తీగలతో ఢీకొట్టడము. పరిశోధన ప్రభావం ఏంటంటే పునరుత్పాదక ఇంధన వనరుల పర్యావరణ ప్రభావాలపై చర్చకు ఈ అధ్యయనం దారితీసింది. విండ్ ఎనర్జీ వృద్ధి మంచి పరిణామం అయినప్పటికీ, అది మంచిదే, రెన్యూవబుల్ ఎనర్జీ కాదనట్లేదు, కానీ ఇంకేమైనా ప్రికాషన్స్, ఈ పక్షులు చనిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. పక్షుల జీవనం పరిరక్షణకు చర్యలు అవసరమని వాదనలు వ్యక్తమవుతున్నాయి. సో మంచిదే, మనం ప్రతిదీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళడం మంచిదే, కానీ ఈ పక్షులు చచ్చిపోకుండా ఉండే విధంగా ఇంకా వాటిని సంరక్షించడానికి ఏమన్నా చర్యలు తీసుకోండి, ఆ ఏరియాకి రాకుండా అలాగా. ఇక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ భారతదేశ జాతీయ స్థాయి సంరక్షణ పక్షి, ఓకేనా. IUCN కేటగిరీలో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది అది. ఇక వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ కేంద్రం పనిచేస్తుంది, ఉత్తరాఖండ్, 1982లో ఏర్పాటైంది. తారెడార్ గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని పిలుస్తాము. ఇక ఇంకొక నివేదిక నీతి ఆయోగ్కి సంబంధించి. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చట్టబద్ధము కాదు, రాజ్యాంగబద్ధము కాదు, జస్ట్ క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైంది. మరి అటువంటి నీతి ఆయోగ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఉంటారు, ప్రధానమంత్రి చైర్పర్సన్. తన తర్వాత వైస్ చైర్పర్సన్గా యాక్టివ్ రోల్ ఎవరు ఉంటారంటే ప్రస్తుతం ఎవరున్నారు, సుమన్ బెరీ గారు ఉన్నారు. సుమన్ బెరీ గారు
ఇక నీతి ఆయోగ్కి కీలకమైన CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEOగా BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ప్రస్తుతము. ఇక నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేస్తున్న నివేదికల గురించి, ర్యాంకింగ్స్ గురించి ప్రత్యేకంగా చూడండి. పోటీ పరీక్షల్లో నీతి ఆయోగ్ అనే పదం లేకుండా ప్రశ్నపత్రం ఉండదు ఏదైనా సరే. ఇక నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక నివేదిక, ఏదైనా ఒక నివేదిక గురించి చూస్తున్నప్పుడు ఆ నివేదిక కవర్ పేజ్ ఉంటుంది కదా, కవర్ పేజ్ చూడండి. పేరు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ విడుదల చేసిన అన్లాకింగ్ ఏ $200 బిలియన్ ఆపర్చునిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన గణాంకాలను, మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని మరింత ఏ విధంగా పెంచాలని కొన్ని సూచనలు చేస్తూ నీతి ఆయోగ్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న వాటిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఒకటే, గుర్తుంచుకోండి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని పెంచడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే ఫేమ్ గైడ్లైన్స్ 1 ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫస్ట్, సెకండ్ ఫేమ్ 2 చూసాము. తర్వాత ఇప్పుడు PM E-డ్రైవ్ని కూడా మనం చూస్తున్నాము. సో నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారము, ఈ నివేదికలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన ముఖ్య అంశాలను విశ్లేషించింది. నివేదికను ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్లో ఒక సభ్యుడు రాజీవ్ గౌబా గారు విడుదల చేశారు నిన్నటి రోజున. సో భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లక్ష్యం ఏ విధంగా పెట్టుకుంది 2030 నాటికి. ఇవి గుర్తుంచుకోండి, మీరు టార్గెట్ ఇయర్స్ గుర్తుంచుకోండి. ఏ సంవత్సరం వరకు ఏం సాధించాలి, నెట్ జీరో లక్ష్యాన్ని ఎప్పుడు సాధించాలి, 2070, ఇటువంటి చూడండి. ఆ టార్గెట్ ఇయర్స్ ఇంపార్టెంట్. 2030 నాటికి దేశంలో అమ్ముడయ్యే మొత్తం వాహనాల్లో 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలన్న లక్ష్యం. ఇక భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి పురోగతి చూడండి. 2016లో 50,000 వాహనాలు అమ్ముడైతే 2024 వరకు 20.8 లక్షల వాహనాలు అమ్ముడైన ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీ ఏంటి, లిథియం అయాన్ బ్యాటరీ. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడిగారు బిట్. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు ఎలా ఉన్నాయి మరి 2016లో ప్రపంచవ్యాప్తంగా 9.18 lakhs ఉంటే 2024కి 1.87 crores అయిపోయినాయి. గుర్తుంచుకోండి. ఇక నివేదికలో పేర్కొన్న సవాళ్ళు ఏంటంటే భారత్లో ఎలక్ట్రానిక్ వెహికల్ మార్పు ప్రపంచ స్థాయి కంటే నెమ్మదిగా ప్రారంభమైంది పరివర్తన అనేది. ఇక ప్రపంచ ఈవీ వాడకంతో పోలిస్తే భారత ఈవీ వాడకం ఎలా ఉంది 2020లో ప్రపంచ వాడకంలో 5వ వంతు మాత్రమే ఉండేది భారత్. ఇప్పుడు ప్రపంచ ఎలక్ట్రిక్ వెహికల్ వాడకంలో ప్రస్తుతము 2/5 స్థాయికి చేరుకుంది. గుర్తుంచుకోండి. ఇక నివేదికలో ముఖ్య సూచనలు ఏం చేసింది నీతి ఆయోగ్ అంటే, ఈ నివేదిక వివిధ రంగాల భాగస్వామ్యులతో 7 సమావేశాల తర్వాత రూపొందించారు. ఈవీ వినియోగాన్ని, ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఏం చేయాలంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగం మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పాటు చేయాలి. డేటా ఆధారిత నిర్ణయాల ప్రోత్సాహము, వివిధ రంగాల సహకారంతో సమిష్టి జాతీయ కార్యాచరణ చేయాలి. ఇక త్వరలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఈవీల వాడకాన్ని వేగవంతం చేయడానికి నివేదికలో ప్రత్యేకమైన వెంటనే అమలు చేయాల్సిన చర్యలను సూచించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం అనేది మరింత పెంచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ లిథియమైన బ్యాటరీస్ కదా, సామర్థ్యం ఇంకా పెరగాలి. తరచూ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, కామన్గా మనం కన్వెన్షనల్ వెహికల్ తీసుకెళ్తే అంటే పెట్రోల్ డీజిల్ ఆధారిత వాహనం తీసుకుపోతే ఎక్కడైనా వెహికల్ ఆగిపోయింది అనుకోండి, ఇమీడియట్గా మనకు దగ్గరలోనే రీసోర్సెస్ ఉంటాయి, పెట్రోల్ తీసుకొచ్చి పోయడము లేదా పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే మనం పోయించుకోవడం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అలా కాదు కదా, ఛార్జింగ్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్లో పెట్టుకోవాలి, ఆ ఛార్జింగ్ స్టేషన్స్ని పెంచాలి. అలా చేస్తే ఈ వాహనాల కొనుగోలు కూడా పెరుగుతుంది, సబ్సిడీస్ పెంచాలి ఇంకా అలా. ఇక నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది, ఎవరు చైర్పర్సన్, ఇది రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక మత్స్యరంగానికి సంబంధించి భారతదేశంలో చేపల ఉత్పత్తిలో టాప్ 3 స్టేట్స్ ఏంటి, గణాంకాలు ఏంటి అని చెప్పేసి ఇటీవల విడుదలైన ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, వ్యవసాయ రంగంలో పనిచేసిన అత్యున్నత సంస్థ ఐకార్ పరిధిలోని CMFRI నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరేంటో చూద్దాము. సో రీసెంట్గా ఐకార్ CMFRI యాన్యువల్ రిపోర్ట్ 2024 మత్స్యరంగానికి సంబంధించి విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CMFRI అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మెరైన్ అంటే సముద్ర, ఫిషరీస్ అంటే ఫిషెస్ సంబంధించి, ఓకేనా. ఈ నివేదిక ప్రకారం 2024 సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో భారతదేశ సముద్రపు చేపల ఉత్పత్తి గత ఏడాది 2023తో పోలిస్తే 2% తగ్గి 3.47 మిలియన్ టన్నులు నమోదైందంట. సో చేపల ఉత్పత్తి తగ్గిందంట 2023తో పోలిస్తే 2024లో. ఇక రాష్ట్రాల వారీగా ఉత్పత్తి చూస్తే టాప్ 3లో ఎవరు ఉన్నారంటే గుజరాత్, తమిళనాడు, కేరళ చేపల ఉత్పత్తి, ఓకేనా. ఇక అత్యధికంగా పట్టుబడిన చేపల జాతులు ఏంటంటే
ఇండియన్ మ్యాకారెల్ దాదాపు 2,63,000 టన్స్ అత్యధికము సముద్ర ప్రాంతంలో. ఓకేనా. ఇక పెరిగిన జాతులను కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే తగ్గిన జాతులు ఏంటి అంటే ఇక సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1947లో ఏర్పాటైంది. కొచ్చి కేరళ కేంద్రం పనిచేస్తుంది. మీరు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను చూస్తే జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఒక సంస్థ పేరు ఇస్తారు, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ, ఇలాంటివి అడుగుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక సంపదకి సంబంధించి భారత్లో సంపద పంపిణీపై తాజా అధ్యయనం ఒకటి నివేదిక విడుదలైంది. వాస్తవానికి సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ గురించి మీరు చూసే ఉంటారు. సంపద కేంద్రీకరణ కాకూడదు, సంపద వికేంద్రీకరణ జరగాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఒక బ్రోకరేజ్ సంస్థ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ బెర్న్స్టీన్ అనే ఒక సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉందంట, కేంద్రీకృతమైందంట. ఇక ముఖ్యాంశాలు ఏంటంటే దేశంలో ఉన్న మొత్తం సంపదలో దాదాపు 60% సంపద కేవలం 1% కుటుంబాల వద్దే ఉందంట. సో చూడండి, ఉదాహరణకి దేశంలో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ 100 రూపాయలు దేశంలో ఉంది అంటే ఆ 100లో 60 రూపాయలు 1% మంది వద్దనే ఉందట, ఒక్కని దగ్గరే ఉందన్నట్టు. సింపుల్గా ఎగ్జాంపుల్ అంటే 100 మందిని తీసుకుంటే 100లో ఒక్కని దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి. ఇక ఈ 1% కుటుంబాల సంఖ్య సుమారు 30 లక్షలు అంట. ఈ కుటుంబాల వద్ద ఉన్న మొత్తం సంపద 2.7 లక్షల కోట్ల డాలర్లు, అంటే 235 లక్షల కోట్లకు పైగా. సంపద అసమానత ప్రభావాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొద్ది కుటుంబాలే సంపదను అదుపులో ఉంచుకోవడంతో సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు ప్రొఫెషనల్ ఫైనాన్స్ మేనేజర్ల అవసరం భవిష్యత్తులో భారీగా అవకాశం ఉందంట. ఓకేనా. ప్రపంచంలో సంపద అసమానతలపై నివేదికలను విడుదల చేసే సంస్థలు ఒకటి ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్, నెక్స్ట్ క్రెడిట్ స్విస్ అండ్ బెర్న్స్టైన్ మొదలైనవి. రైట్. సో ఇక మనం గినీ ఇండెక్స్ గురించి చూస్తూ ఉంటాము అవన్నీ. ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందిన పరీక్షపై చర్చ. ప్రతి సంవత్సరం కూడా చూడండి, ముఖ్యంగా యాన్యువల్ ఎగ్జామినేషన్స్కి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విద్యార్థులతోనూ, పేరెంట్స్తోనూ, ఉపాధ్యాయులతోనూ ప్రత్యేకంగా తను కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ లోపల ఒక మానసిక కాన్ఫిడెన్స్ని నింపడానికి ప్రయత్నం చేస్తారు. పరీక్షపై చర్చ అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందిందంట. సో పరీక్షపై చర్చ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరుగుతున్న పరీక్షపై చర్చ కార్యక్రమం తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇటువంటివి ఇంపార్టెంట్. నరేంద్ర మోదీ గారి కార్యక్రమాలు మన్ కీ బాత్ కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంట్. సో మైగవ్ ప్లాట్ఫామ్లో ఒకే నెలలో అత్యధిక అంటే 3.53 కోట్ల ప్రజలు నమోదు చేసుకోవడం ద్వారా ఈ రికార్డు వచ్చిందంట. ఇక రికార్డు వివరాలు: మోస్ట్ పీపుల్ రిజిస్టర్డ్ ఆన్ ఏ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఇన్ 1 month. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ పేరుతో రికార్డు అయింది పరీక్షపై చర్చ. ఓకేనా, గుర్తుంచుకోండి. కార్యక్రమం నిర్వహించిన ప్లాట్ఫామ్ ఏంటి? మైగో ప్లాట్ఫామ్, గవర్నమెంట్కి సంబంధించింది. ఓకేనా, రైట్, సరిపోతుంది. ఇక పరీక్షపై చర్చ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018లో. కేంద్ర విద్యాశాఖ మరియు మైగో సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి కార్యక్రమ విధానం ఎలా ఉంటుంది అంటే ప్రధాని నేరుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషిస్తూ ఉంటారు. ఇక పరీక్షా కాలాన్ని ఉత్సాహభరితమైన పండుగగా మార్చడం. రైట్. ఇక మైగవ్ ప్లాట్ఫామ్ ఏమో 2014 జూలై 26న ఏర్పాటైంది. రైట్. ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం పొందే డిజిటల్ ప్లాట్ఫామ్. ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఆయుర్వేద ఆహార ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబితా విడుదల చేసింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో. మనం లాస్ట్ 2 డేస్లో కూడా FSSAI గురించి డిస్కస్ చేసాం, గుర్తెచ్చుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 2025లో భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ ఆయుర్వేద ఆహార కేటగిరీ ఏ పరిధిలోని ఉత్పత్తులకు సంబంధించిన నిర్దిష్ట జాబితాను విడుదల చేసింది. ఏ చట్టం ఆధారంగా విడుదల చేసింది ఈ జాబితాను అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2022 నోట్ 1 ఆఫ్ షెడ్యూల్ బి ఆధారంగా విడుదల చేసింది. జాబితా విడుదల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహార వ్యాపార సంస్థలు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఆయుర్వేద ఆహార ఉత్పత్తులను గుర్తించడం, ఉత్పత్తి చేయడం, విక్రయించడంలో సహాయం చేయడం. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2008లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది.
ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇకపోతే మనము FSSAI వారి ఇనిషియేటివ్స్ కొన్ని చూస్తూ ఉంటాము, ఈ ట్రేడ్ సర్టిఫికేషన్ అని ఇలాంటివి. ఇక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014లో ఏర్పాటైంది నవంబర్ మంత్లో. ఆయుర్వేద, యోగా, ప్రకృతి చికిత్స, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడము. ఇక హర్యానా రాష్ట్రానికి సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం ఒకటి వార్తల్లోకి వచ్చింది. మీరు భారతదేశంలో ఎక్కడైనా సరే చెట్లు నాటే కార్యక్రమము లేదా అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం అనగానే మనకు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ గుర్తుకు రావాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48A చెట్ల విస్తీర్ణాన్ని పెంచాలి, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి అని చెప్పేసేసి మీరు ఏ రాష్ట్రంలో అయినా సరే చెట్లు నాటే కార్యక్రమాలు ఇదే ఫారెస్ట్ కవరేజ్ గురించి. సో హర్యానాలో మాతృవన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మోహన్లాల్ ఖట్టర్ ప్రస్తుతం తను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేంద్ర యాదవ్ గారు ముఖ్యంగా ఆరావళి హిల్ రేంజెస్ పరిధిలో ఉండే ఒక రాష్ట్రం ఉంది కదా హర్యానా. ఆరావళి ప్రాంతం ఎక్కడెక్కడ నుండి వెళ్తుంది? గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు. సో అందులో హర్యానాలో మాతృవన్. సో ఇక్కడ వన మహోత్సవంలో భాగంగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ అండ్ మనోహర్ లాల్ ఖట్టర్ సంయుక్తంగా హర్యానాలోని గురుగ్రామ్లో మాతృవన్ అనే ప్రత్యేక అటవీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరావళి కొండల ప్రాంతం గురుగ్రామ్లో దాదాపు 750 ఎకరాల్లో చెట్లు నాటే కార్యక్రమము. ఓకేనా, గుర్తుంచుకోండి. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకమైన థీమ్ ఆధారిత అటవీ అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. రైట్, గుర్తుంచుకోండి. ఇక వన మహోత్సవ్ ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో నిర్వహించే ఒక అంశము. ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరుతో మొక్కలు నాటమని చెప్పేసి భారత ప్రధాని గారు చెప్పారు కదా. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా హర్యానా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇది. రైట్, ఇక ఆరావళి సబ్సిడీస్తే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. మీరు కొన్ని చూడాలి. వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కలిసే ప్రాంతం ఏంటి, హైయెస్ట్ పీక్స్ ఏంటి, ఆరావళి మౌంటైన్ రీజన్స్, ఇవన్నీ కూడా మీకు తరచు చెప్తున్నాను. మీకు లొకేషన్ కూడా చూపిస్తున్నాను. ప్రతిరోజు చూడండి, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఇక కిషన్ రెడ్డి గారు మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అండ్ కోల్ ప్రస్తుత మంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, బీజేపీ సీనియర్ కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ నిన్నటిలోనే చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు, భారతదేశంలో ఏర్పడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల్లో 2 తెలంగాణకు కేటాయించమని చెప్పేసి, అవి ఎక్కడ ఏర్పాటైన ఏ రంగానికి సంబంధించి చూస్తే సరిపోతుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు నిన్నటి రోజున చేసిన ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల్లో 2 కేంద్రాలు హైదరాబాద్లో ఏర్పాటు కానున్నాయి. ఓకేనా. సో ఇక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అండ్ కోల్కి సంబంధించి, అందులో హైదరాబాద్లో ఏర్పాటు కానున్న కేంద్రాలు ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఒకటి అండ్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో ఒకటి. మరి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఈ R&D ఉద్దేశము దేనికి సంబంధించిందంటే క్రిటికల్ మినరల్స్ సంబంధించి. సో క్రిటికల్ మినరల్స్ రంగంలో లోతైన పరిశోధనల కోసము, పరిశోధన అభివృద్ధి R&D ఉద్దేశించి అంతర్జాతీయ స్థాయి మానవ వనరుల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిందంట. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే 7 కేంద్రాల వివరాలు, అందులో 2 తెలంగాణలో. రైట్, ఇక క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే దేశ ఆర్థిక అభివృద్ధికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యంత అవసరమైన కానీ లభ్యత తక్కువగా ఉండే ఖనిజాలు. తక్కువ లభ్యత ఉంటాయి కానీ వాటి యొక్క యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు చేసిన ఒక స్టేట్మెంట్, హైదరాబాద్లో టైగర్ సెల్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి. సో టైగర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ పోటీ పరీక్షకు సంబంధించి కూడా క్వశ్చన్ పేపర్ ఉండదు. ప్రతి సంవత్సరం జూలై 29th గ్లోబల్ టైగర్ డేగా మనం చూస్తూ ఉంటాం. గ్లోబల్ టైగర్ డే 2010 నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ సంఖ్య ఎంత అని అడిగారు అనుకోండి, 58. 58 ఏంటంటే మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ టైగర్ రిజర్వ్. అండ్ భారతదేశంలో ఉన్న పులులు 5th టైగర్ సెన్సస్ ఆధారంగా లేదా ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 ప్రకారం 3682 టైగర్స్ ఉన్నాయి. భారతదేశంలో విస్తీర్ణ ప్రకారం అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇక టైగర్ డెన్సిటీ ప్రకారం చూస్తే, పులుల సాంద్ర ప్రకారం చూస్తే భారతదేశంలో టాప్ 3లో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏంటంటే ఫస్ట్ బందిపూర్, సెకండ్ కార్బెట్, థర్డ్ వచ్చేసి కాజిరంగా.
ఇలా చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ తరచూ వార్తల్లోకి వస్తుంది. లింక్ చేసుకోండి దాని టాపిక్ చూడగానే, మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తరచూ కూడా. సో హైదరాబాద్లో టైగర్ సెల్ ఏర్పాటు గురించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పెద్ద పులులు, చిరుతల కదలికలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్లోని అరణ్య భవన్లో టైగర్ సెల్ ఏర్పాటు చేయాలని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డు నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్దేశం అటవీ ప్రాంతాల్లో పులులు, చిరుతల సంచారాన్ని గమనించడం, రక్షణ చర్యలు తీసుకోవడము. రైట్. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి మండలి 9th సమ్మిట్ ఒక సమావేశం జరిగింది, అందులో తీసుకున్న నిర్ణయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక అరణ్య భవన్ అనేది తెలంగాణ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం, అది హైదరాబాద్ ఉంది. అక్కడే ఈ టైగర్ సెల్ని ఏర్పాటు చేస్తారంట. ఇక తెలంగాణలో ప్రముఖంగా మనం అబ్జర్వ్ చేసేది కవ్వాల్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, చూడండి. ఇక స్పోర్ట్స్కి సంబంధించి ఏషియా కప్ సెప్టెంబర్ 9th నుండి జరగబోతోంది. అధికారిక ప్రకటన ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మళ్ళీ ఈరోజు వార్తాపత్రికలు చూస్తున్నాం. సో సెప్టెంబర్ 9th నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ 17th మెన్ ఆసియా కప్ క్రికెట్ ఈసారి 2020 ఫార్మాట్లో జరగబోతోంది. 20 ఓవర్లు. గతంలో 50 ఓవర్స్ మ్యాచెస్ ఉండే. ఓకేనా. ఇక్కడ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి 1909లో ఏర్పాటైంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్. ఓకేనా. ఐసీసీ ప్రస్తుత చీఫ్ వచ్చేసేసి జైషా గారు. తను ఐసీసీ చరిత్రలోనే అతిపిన్న వయసులో చైర్పర్సన్. ఓకేనా. సో ఇక మనము ఇటీవల కాలంలో క్రికెట్కి సంబంధించి చాలా చూసాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా సౌత్ ఆఫ్రికా అని చెప్పేసేసి, అండ్ T20 వరల్డ్ కప్ విజేతగా గత సంవత్సరం చూసాము టీమిండియా, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా, వరల్డ్ కప్ 2023 విజేతగా ఆస్ట్రేలియా. ఇవన్నీ చూడండి. మెన్స్కి సంబంధించి ఇప్పుడు నేను డిస్కస్ చేసేది మెన్స్. సో 17th 17వ పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించనుంది. లెక్క ప్రకారము భారత్లో జరగాలి, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్ నుండి UAEకి షిఫ్ట్ చేశాము. ఈ టోర్నమెంట్ తొలుత భారత్లో జరగాల్సి ఉన్నప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు న్యూట్రల్ వేదికల్లో జరపాలన్న ఐసీసీ ఒప్పందం మేరకు UAEకి వేదిక మారింది. భారత్లో జరిగితే పాకిస్తాన్ రాదు, పాకిస్తాన్లో జరిగితే భారత్ లేదు, కాబట్టి న్యూట్రల్ వెన్యూస్ కావాలి. ఓకేనా. సో UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 28th వరకు ఏషియా కప్ జరగబోతుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్య దేశాలు. ఏషియా కప్ అంటే ఎవరెవరు ఆడతారు? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్ట్. ఓకేనా. అంతర్జాతీయ క్రికెట్ మండలి మధ్యవర్తిత్వంతో. ఓకేనా. సో ఏషియా కప్ మొదటి ఎడిషన్ 1984లో జరిగింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని ప్రతి ఏటా ఏ నెలలో ఎవరు నిర్వహిస్తారు? ఈ సంవత్సర థీమ్ ఏంటి? సో ఆల్రెడీ నిన్నటి క్లాస్ మీరు చూస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న డే గురించి, వీక్ గురించి చూస్తే థీమ్ చూడాలి. థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్ ఎవరు నిర్వహిస్తారు. ఓకేనా. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రతిరోజు వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ సమాధానం ఇచ్చేది మాత్రం వందలాది అభ్యర్థులు మాత్రమే. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని, అది ఏ పోటీ పరీక్షను, ఏ స్థాయి పోటీ పరీక్షను, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. ప్రతిరోజు ఒకటి చొప్పున సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. తప్పనిపించినా పర్లేదు, నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్లో మొట్టమొదటి AI ఆధారిత అంగన్వాడీ కేంద్రం ఎక్కడ? మహారాష్ట్రలో ప్రారంభము. ఇక ఎయిర్బస్ C295 విమానము సో మనము స్పెయిన్ నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇక IIT మద్రాస్లో ఆర్మీకి సంబంధించి అగ్నిశోధ పరిశోధనా కేంద్రం ప్రారంభము. IIT పాలక్కడ్ హ్యూమన్ లైబ్రరీ అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఉద్దేశం ఏంటి, ఇన్స్పిరేషన్ ఏంటి? అండ్ ఆర్య సమాజ వివాహాలపై న్యాయస్థానాల విచారణ అని చెప్పేసేసి, అండ్ మొట్టమొదటిసారి ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ బిమ్స్టెక్ దేశాలకు సంబంధించి భారత ఆతిథ్యంలో. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రేపటి రోజున ప్రారంభించనున్న కర్తవ్య భవన్ ఉద్దేశం ఏంటి? అండ్ భారత్లో విండ్ ఎనర్జీ మరియు పక్షుల మరణాలపై పరిశోధన అనే అంశం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గణాంకాలు. అండ్ నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్
అన్లాకింగ్ ఏ 200 బిలియన్ ఆపర్చునిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన గణన. ఇక సముద్రపు లేదా భారత సముద్రపు చేపల ఉత్పత్తిపై ఐకార్ అండ్ CMFRI నివేదిక. అండ్ భారత్లో సంపద పంపిణీపై తాజా అధ్యయనము ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరు రిలీజ్ చేశారంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బెర్న్స్టీన్ అనే సంస్థ. అండ్ పరీక్షపై చర్చ ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. ఆయుర్వేద ఆహార ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబితా విడుదల అని చెప్పేసి. హర్యానాలో మాతృవన్ కార్యక్రమము ప్రారంభం అని చెప్పేసి. అండ్ హైదరాబాద్లో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటు. అండ్ 17th మెన్స్ ఏషియా కప్ క్రికెట్ షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. అండ్ తెలంగాణలో టైగర్ సెల్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ప్రకటన. ఇక ఈరోజు ప్రశ్న, ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని ప్రతి ఏటా ఏ నెలలో ఎవరు నిర్వహిస్తారు? ఈ సంవత్సర థీమ్ ఏంటి? ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. మీకు రేపటి క్లాస్లో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఏమైనా మిగిలిపోయినట్టుంటే అడిషన్గా ఇస్తాను. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.